సభ్యులు కవితక్క గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించిన సభ్యులు శ్రీ విజయ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. గౌరవ శాసనసభ్యులు శ్రీమతి ఆకుల లలిత గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ గజేందర్ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. గౌరవ మొత్తం లేకపోతే ఎట్లా ఏం చేయాలి జోమని हमारी जो वज़ीर आला केसीआर साहब ने इसको इतनी बड़ा अहकाम इसको रियासत के लिए किए हैं, अल्लाह उनकी सेहत बरकत दे। अल्लाह जिस तरीके से जिम्मेदारी जो हमारे मिनिस्टर प्रशांत अली साहब को अल्लाह ताला दिए उसने सीएम ने दिए, अल्लाह उसके लिए हम यकीन दुआ करते हैं कि अल्लाह हम तमाम निजामत अवाम के लिए जो है फायदेमंद साबित हो और हमारी मोहतरमा कविता साहिबा अल्लाह उनकी भी सेहत बरकत दे ताकि वो निजामत के जिले की हर वो गरीब मुसलमान और हिंदू भाई मुसलमान भाई अल्लाह उसको भी सुना को मिला। और हम तमाम की दुआ करते हैं कि इस तरह के कैबिनेट हमारे वज़ीर केसीआर साहब ने बनाया है कि तमाम ये अवाम तेलंगाना की तरक्की और तेलंगाना के लिए फायदेमंद साबित हो। तो सुभान रब्बिक रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। మా సోదరులు వేదుల ప్రశాంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ఆర్ఎండ్బి ట్రాన్స్పోర్టేషన్ హౌసింగ్ నిజామాబాద్ జిల్లా కేంద్రమైనటువంటి నిజామాబాద్ పట్టణానికి విశేషంగా పాత జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీతో ఉంటుందని చెప్పేసి ఆశీర్వదించడానికి కవితక్క గారు ఇక్కడికి రావడం. రెండవసారి టిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత నిజామాబాద్ జిల్లా అంటే నేను కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ జీవన్ రెడ్డి గారు కానీ షకీల్ గారు కానీ ఆదిరెడ్డి అన్న గారు ఉన్నారు. మళ్ళీ మా కవితక్క గారు కూడా బాగా అయితే మాకు దారి చూపెట్టడానికి మా కవితక్క గారు అదేవిధంగా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మా బాజిరెడ్డి అన్న గారు మళ్ళీ ఎలక్షన్ సందర్భంలో సురేష్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేస్తూ మన పార్టీని నడిపిస్తాము. వేమూరు సురేందర్ రెడ్డి గారు పార్టీ ఆవిర్భవించే నుంచి కేసీఆర్ గారు వెంబడ ఉండి తాను ఒక సోదరుగా విధంగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అయ్యి ఈరోజు మరి పోయినసారి మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అనేది ఒక రెండు యజ్ఞాలు మన గౌరవ ముఖ్యమంత్రి అనే ఉద్దేశంతో మరి చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఆ బాధ్యతలను వైస్ చైర్మన్ గా పెట్టి మరి ప్రశాంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది.
ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసి మరి ఈరోజు ఆ బాధ్యత నిర్వర్తించినందుకు ఈరోజు నిజామాబాద్ జిల్లా నుంచి వారు అనుకోవడానికి ఉద్దేశంతో మరి మంత్రి బాధ్యతలను కూడా ఇవ్వడం జరిగింది. సుభాష్ మాలో ఎవరికి మంత్రి పదవి వచ్చినా మాకు సంతోషమే. ఎందుకంటే మేము అందరం కూడా ఒక సోదరులాగా మేము పనిచేస్తాం. ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వస్తుంది, అది ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా పాత జిల్లాలో కూడా మేము కూడా మీతో అంటే జిల్లాలు ఫిజికల్గా విడిపోయినా కూడా మనం అందరం కూడా పాత జిల్లా అని చెప్పి ఏను రవీంద్రరెడ్డి గారు కానీ అదేవిధంగా రంపకోటను కూడా వస్తానన్నారు. మా సీనియర్ ఎమ్మెల్సీ రాజేశ్వర్ గారు, ఎమ్మెల్సీ విజీ గౌడ్ గారు, మళ్ళీ ఎంపీ బీబీ పటేల్ గారు, ఆకుల లలిత గారు, నిజామాబాద్ మేయర్ గారు, మా లక్కీ జిల్లా అధ్యక్షుడు లింగనాథరెడ్డి గారు, సీనియర్ నాయకులు ఏఎస్ పోషెట్టి గారు, అలీంబాయ్ గారు, అదేవిధంగా ఆకుల సుజాత లలిత గారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుమనారెడ్డి గారు, ఇంకా చాలా మంది మహమ్మదులు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలపడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరు మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటికే కాలహితమైంది, చాలా మంది మాట్లాడుకుంటున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరోసారి మా సోదరులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు దేవుల ప్రశాంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. సభాధ్యక్షుడు శ్రీ పింగాల గణేష్ గుప్తా గారికి ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం అభివాదాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే క్రైస్తవ సమాజం పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేదికలు అలంకరించినటువంటి కవితమ్మ గారికి, ఇంకా చాలా మంది మా నాయకులందరూ ఇక్కడ ఉన్నారు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తున్నాం. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రశాంత్ రెడ్డి గారికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చినారు. ఇంకా కేసీఆర్ గారితో కలిసి ఆయన అడుగుజాడలు నడిచి అనేక మంచి పనులు మన జిల్లా కొరకు, మన రాష్ట్రం కొరకు చేయనట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ చేతులు ఒక్కసారి ప్రశాంత్ రెడ్డి గారు పైపు చాపాలని మనం చేస్తున్నారు. మీరందరూ కూడా దీవించండి. మన అందరి దీవెన ప్రశాంత్ రెడ్డి గారిని మంచిగా పనిచేసినట్లుగా చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, గొప్ప దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా, మరి యొక్క అవకాశాన్ని ప్రభా తండ్రి మీరు ప్రశాంత్ రెడ్డి గారికి ఇచ్చి ఈసారి ప్రభా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ యొక్క ప్రభా తండ్రి మినిస్టర్ పదవి కూడా ఇచ్చినందుకే స్తోత్రం. ఇంతవరకు ప్రభా నీ యొక్క తండ్రి ఈ యొక్క రాజకీయ జీవితంలో నమ్మకంగా ఉండి ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రభా తండ్రి తన యొక్క నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకొని, మా జిల్లాలో మంచి పేరు తెచ్చుకొని ఈ రోజు ప్రభా నీకే స్తోత్రం, ఈ రీతిగా నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా మినిస్టర్ వద్దకు మీరు తండ్రి అవిడికి ఇచ్చిన అవకాశాలకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల ప్రభా తండ్రి ప్రజలకు, నిజామాబాద్ ప్రభా తండ్రి ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ప్రభా నమ్మకంతో తన పరిచర్య, తన సేవ చక్కగా అందించుటకు మీరు కృప చూపండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రం. కేసీఆర్ యొక్క ప్రభా గారి యొక్క అడుగు జాడలలో చక్కగా నడిచి ప్రభా తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా తన పని మంచిగా చేసుకుంటూ మీరు కృప చూపండి, అభిషేకించండి ప్రభా. నేను దాసుగా తండ్రి కూడా పరిశుద్ధాత్మ నామమైన ప్రభా యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నా. నిశ్చయంగా దీవించబడదు కాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రభా తండ్రి ప్రజల యొక్క దీవెన దయచేయండి. నిజామాబాద్ జిల్లా యొక్క దీవెన దయచేయండి ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభా సీనియర్ నాయకుల యొక్క తండ్రి మరియు ప్రభా కేసీఆర్ యొక్క దీవెన దయచేయండి ప్రభా. తండ్రి నీకే స్తోత్రం. ఎంపీ గారి యొక్క దీవెన కూడా దయచేయండి ప్రభా. తండ్రి ఎమ్మెల్యేల దీవెన కూడా దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ప్రభా నీకే స్తోత్రం. మాకు ఇచ్చినటువంటి ప్రభా తండ్రి కేసీఆర్ నాయకత్వం ప్రభుత్వాన్ని నీకే వందనం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి మంచి నిర్ణయాలతో గెలిచినందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీకే స్తోత్రం. ఇంకా రాబోయే ఎన్నికల్లో ప్రభా తండ్రి గెలిచిన పదాలు గెలిచిన ప్రభా తండ్రి నీకే స్తోత్రం ప్రభా. ఆ యొక్క ప్రభా ఢిల్లీలో మా జెండా ఎగవేయటం మీరు కృప చూపండి ప్రభా. నేను ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా తండ్రి నీకే స్తోత్రం. టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు దీవిస్తున్నారు. ప్రతి ఒక్కరికి శుభములు దయచేస్తున్నా ప్రభా. మా ప్రార్థన మీరు అద్భుతం చేయండి. మా ప్రార్థన ప్రభు యేసునామమున అడిగి వేడుకలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
సదస్సులు ప్రజలకు అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రివర్యుల్ని అభినందించాల్సిందిగా 6 శాసనసభ్యులు నూతనానికి స్ఫూర్తి మొన్ననే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసి మొన్నటికి మొన్న నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచి అత్యున్నత శాఖలు రోడ్ల మంత్రి, రోడ్ల మీద నడిచే బస్సుల మంత్రి, మనందరికీ ఇల్లు కట్టించే మంత్రి, నీళ్ళిచ్చిన మంత్రి, కృషి రైతులు నీళ్ళిచ్చింది కదా. ఎన్ని కీలక శాఖలు మరి ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన నిజామాబాద్ జిల్లాకు మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినటువంటి మా సోదరులు ఆరుమూరు బాలకొండ జంట నగరాల వ్యక్తి వివరించే బాలకొండ నియోజకవర్గం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి మేమందరం ఆత్మీయంగా సన్మానం చేస్తాం. మేమంతా యువకులం. ఉద్యమంలో 2001 నుంచి వేముల సురేంద్రన్నతో మళ్ళా 2010 తర్వాత ప్రశాంతన్నతో కంటిన్యూగా ఈ రోజు వరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి 20 సంవత్సరాలుగా లారీలో ఉన్న కుటుంబం వేముల వారి కుటుంబం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రోజు మంత్రివర్గం తీసుకొని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మా అందరికీ అక్క పెద్దక్క నిజామాబాద్ జిల్లాకి పెద్ద దిక్కు మనందరి అభిమాన నాయకురాలు 100% రిజల్ట్ తో అందరినీ భారీ మెజార్టీ గెలిపించి వారి ఆశయంతో మా అందరికీ మరి ఈ స్థానాన్ని కల్పించిన మనందరి అభిమాన నాయకురాలు కవితక్క గారికి, సభాధ్యక్షులు స్థానిక నాయకులు గణేష్ గుప్తా గారికి, మా అందరికీ మరి ఎమ్మెల్యే పెద్దనాటి బాగిరెడ్డి గోవన్న గారికి, మరియు ఎమ్మెల్సీ ఆకుల లలితక్క గారికి, మరియు వేదికపోయినటువంటి మొన్న మా గెలుపులో మాకు ప్రతినిత్యం ఇక్కడే ఉండి మా అందరినీ కల్పించినటువంటి పెద్దల గౌరవనీయులు సురేష్ రెడ్డి గారికి, వేదికపోయినటువంటి బీబీ పటేల్ గారికి, మరియు బీజీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారికి, రాజేశ్వర గారికి, అలీంబాయికి, అదేవిధంగా సీనియర్ నాయకులు ఉద్యమంలో 2001 నుంచి నిజామాబాద్ జిల్లా మరి అప్పటి నుంచి ఉద్యమంలో ఉండి ఎలాంటి మాజీ ఎమ్మెల్యే గారు మా రవీంద్ర గారికి, పోషెట్టి గారికి, వేదిక పడినటువంటి స్థానిక మేయర్ సుజాత గారికి, మరి అధ్యక్షులు గంగారెడ్డి గారికి, మరియు ప్రతి ఒక్కరికి ఈ అందరి పేర్లు చెప్పాలంటే నా ఉపన్యాస సమయం వెళ్ళిపోతుంది. వేదిక పడినటువంటి మా సోదరి వాళ్ళందరికీ, కార్పొరేటర్లకు మరియు డాక్టర్ మధుశేఖర్ గారికి, మొన్ననే మా గెలుపులో వాలంటీర్లు మా అందరికి సాయం చేసిన డాక్టర్ మధుశేఖర్ గారికి, నరసింహనాయుడు గారికి, ముఖ్యంగా మా అందరినీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వేల కొద్ది మెజార్టీతో ఆర్మూర్ చరిత్రలో లేని విధంగా, నిజామాబాద్ జిల్లా చరిత్రలో లేని విధంగా మా అందరినీ గెలిపినటువంటి వేదిక ఉన్నటువంటి ప్రజలందరికీ చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అసలు నాకు అక్కడ ఉంది సంతోషం. మరి మన జిల్లాకు ఇంత పెద్ద గొప్ప శాఖలు రావడం, అది నా నియోజకవర్గం, సొంత నియోజకవర్గం జాంకంపేట బాలకొండ నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కడం, అది మౌలిక సదుపాయాలు అన్ని శాఖలు ఉండడం. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాయర్గా ఉన్న వ్యక్తులను ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే 2001 నుంచి 2019 దాకా ఎంతో మంది వచ్చి ఎంతో మంది మీ అందరికి తెలుసు. పార్టీలకు ఇన్ను అవుట్ అయింది, అవుట్ ఇన్ అయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ కానీ వేముల సురేంద్ర మాత్రం మేమందరం మాకు అందరికీ అప్పుడు ఆ రోజు ఎవరైనా ఉద్యమం చేసినప్పుడు కూడా వారు ఉండే. మరి ఆ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిండ్రు. దాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసి, అంటే ఉద్యమ సమయంలో 1 నుంచి 2019 వరకు వారి కుటుంబం ఎంతో కీలక పాత్ర పోషించిందని చెప్పి సందర్భం తెలియజేస్తూ, మరి ప్రధానంగా ఇక బాధ్యతలు వచ్చినాయి. బరువు ఎక్కున్నది సిద్ధులకుండా రోడ్ ఇయ్యాలన్నా 4 సంవత్సరాలు. నేనైతే
మానవుడు నేను మైకుల కింద మొగుడుతుంటే అర్థం చేసుకోవాలి గురించి ఇప్పుడే సాక్ష్యం చేయాలి మొదటి సంవత్సరం దాని ఎందుకంటే మరి ఇంత సంతోషంగా నిజామాబాద్ జిల్లా అంటేనే టీఆర్ఎస్ పట్టు ఒక గుండెకాయ లాంటిది ఒక మొట్టమొదటిసారిగా టీఆర్ఎస్ పార్టీకి పచ్చని సందర్భం వచ్చింది ఈ జిల్లా నుంచే. 5 ఎమ్మెల్యేలు ఏమన్నా మామూలు మెజార్టీ అని వారు వన్ సైడ్ గుంటూరు ముందే ఈవీఎంలు అంతా మళ్ళీ కూడా రానున్న ఎన్నికల్లో మాకు 30,000 ఇస్తే 30,000 300 మెజార్టీ ఒక్కొక్క నియోజకవర్గంలో మన ఎంపీ కవితని గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తే అప్పుడు వద్దంటే పైసలు అంతేనా గుర్తులేదా వారు కూడా తప్పుడు సక్రాంతి గతంలో భారీ మెజార్టీ ఇచ్చారు కదా అక్క గురించి అన్న గురించి అంతేనా నాకు మా వాళ్ళు ఇచ్చారు మీరంతా కలిసి మళ్ళా అక్కడి భారీ మెజార్టీతో గెలిపియాలని మరొకసారి మీ అందరికి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ వేదికపైన పేర్లు అందరూ చెప్పలేదు ఏమనుకోండి ఇంకెవరైనా మర్చిపోతే వారందరికీ కూడా రామకృష్ణ రావు గారికి కూడా మరియు వేదికపోయినటువంటి లక్ష్మారెడ్డి గారికి ఇక ప్రతి ఒక్కరికి అందరి పేర్లు చదవాలంటే మన టైం పడుతుంది. పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. వచ్చిన కీలక శాఖలు కాబట్టి మొత్తం 119 నియోజకవర్గాల్లో అత్యధిక డబ్బులు ఇక్కడికే ఉద్ది రావాలి. ఆర్మూర్ ఫస్ట్ అది సెంటిమెంట్ ముఖ్యమంత్రి గారు ఒక సీట్ ఇచ్చిండు మళ్ళా పక్కన మా ఊరు మళ్ళా నేను నీ నియోజకవర్గంలో నా ఊరుంది నీ నియోజకవర్గం నా ఊరుంది కాబట్టి నేను హక్కుదారులు అంతనే కదా బాల్గొండ నియోజకవర్గం హక్కుదారులే కదా మరి నాది ఏ నియోజకవర్గం అంతే అలా చెప్పించిన నీకు ఎందుకంటే టగా ముందు ఏమున్నాయి పైసలకి తీసుకురా ఆఖరి కాదు ఖమ్మం జిల్లా జై తెలంగాణ. మీ అందరికీ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆత్మీయంగా అభిమానించి వారిని గతంలో గెలిపించి మధ్య ఆశించిన మీ అందరికీ వేదికమైన పెద్దలందరికీ ముందుగా మన అందరి నాయకులు మన అభిమాన నాయకులు కవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. తనదైన శైలిలో తనకు కావాల్సిన పనులన్నీ చేసుకునే నేర్పరితనాన్ని మనందరి ముందు అద్భుతంగా ప్రదర్శించిన జీవన్ గారు ఒక్కసారి గట్టిగా సపోర్ట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ సార్. అలాగే సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ పూర్వ శాసనసభ్యులు శ్రీ ఏడు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు రెండవసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చిన సందర్భంలో ఈ సన్మాన కార్యక్రమం మంత్రి గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బిగాన గణేష్ గుప్తా గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అంతా కవితక్క గారికి, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు డివిపల్లి గారికి, ముఖ్యంగా ఈ సన్మాన గ్రహీత గౌరవనీయులు మిత్రులు మన మంత్రివర్యులు ఆర్ఎండ్బి మంత్రి, అదేవిధంగా గృహ నిర్మాణ, ట్రాన్స్పోర్ట్ మరియు అసెంబ్లీలో కీలక శాఖలు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, పెద్దలు గౌరవనీయులు మాజీ స్పీకర్ అన్న సురేష్ రెడ్డి గారికి, ఇంకా వెలుగరించిన శాసనసభ్యులందరికీ, శాసన మండలి సభ్యులకు, ఇంకా ఏఎస్ పోషెట్టి గవర్నర్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఎంపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, ఈరోజు ఆత్మీయంగా వచ్చిన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, కళాకారులు, పాత్రికేయులకు, మీడియా మిత్రులందరికీ శిరస్సు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషం ఏంటంటే నిజామాబాద్ జిల్లాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ప్రోటోకాల్ ఉన్న మంత్రిని గురుతర బాధ్యతను ప్రశాంత్ రెడ్డి గారికి అప్పచెప్పడం నిజంగా నాకు చాలా సంతోషం ఉందని మీ సందర్భంగా మనం వేస్తా ఉన్నాం. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా
చిన్న వయసులో పకడ్బందీగా చేసే సందర్భాన్ని గుర్తుపెట్టుకొని ఈ జిల్లాను ఫస్ట్ చూడ టీఆర్ఎస్ కంచుకోత ఉన్నది కాబట్టి ఈ జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక గురుతర బాధ్యత ప్రశాంత్ రెడ్డికి అప్పచెప్పి మరి ఇంత మంచి తోడుకోటలు ఇవ్వడం అంటే నిజంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నారు. దానికి ప్రశాంత్ రెడ్డి గారు వెన్ను తెచ్చినట్టు పేరు తెచ్చినట్టు పనిచేసి జిల్లాను మంచి అగ్ర భాగాన తెలంగాణలోని ఉమ్మడి జిల్లా 10 జిల్లాలు అవుతున్నాయో ఆ 10 జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అగ్రగ్రామాలను తీసుకుపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మా యొక్క సహసాకాలు వారు ఉంటాయని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి రాబో రోజుల్లో పార్లమెంట్ ఎన్నిక వస్తా ఉన్నది. అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు అదేవిధంగా మరి మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి నేను ప్రశాంత్ రెడ్డి ఒకటే కోరుతా ఉన్నాను. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కవితక్క కానీ టీవీ పార్టీ గారు కానీ భారీ మెజార్టీని బంపర్ మెజార్టీని గెలిపించి ఒక కారణంగా నేను మంత్రిగా ఈ బాధ్యత తీసుకొని ఖచ్చితంగా కేసీఆర్ గారు కారణంగా ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. పూర్తి స్థాయిలో అన్ని జిల్లాల కంటే మనం పెద్ద భారీ మెజార్టీతో తీసుకుపోయి కేసీఆర్ కారణంగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జిల్లా పరిషత్ మెంబర్లు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అదేవిధంగా మెజార్టీ మన ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ కార్పొరేటర్లు కానీ గెలిపించి మరి నిజామాబాద్ జిల్లా ఒక ఆరు పట్టుగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రీతిలో తీసుకుపోవాల్సిన గురుతర బాధ్యత ప్రశాంత్ రెడ్డి ఉందని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఈరోజు ఎంతో సంబరంగా ఉన్నాం. మన దేశమంతా నిన్న ఒక పండుగ జరుపుకున్నా తెలుసు కదా అందరికీ. ద్రోహుల పనిగట్టుంది మన సైన్యం. ఒక్కసారి ఆ జవానులకు జయమని చెప్తాం, అమరులకు జోహార్ అనుకుంటాం. అమర జవానులకు జోహార్, విజేతమైన సైనికులకు జయహో. అలాగే మళ్ళీ మనకి ఈరోజు పండగ మన ప్రశాంత్ అన్నకు ఘనంగా మనం సన్మానం చేసుకుంటున్నాం. ఈ అభినందనల సభలో గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీమతి ఆకుల లలిత గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఒకసారి మనంతా చెప్పకపోతే మా అభివాదాలు తెలియజేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అర్బన్ ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు మరియు మన పెద్దలు మన పార్లమెంట్ మెంబర్ సోదరి మణి మరియు సన్మాన గ్రహీత ప్రశాంత్ రెడ్డి అన్న గారికి మరియు సురేష్ రెడ్డి గారికి మరియు జీవన్ రెడ్డి గారికి మరియు బీపీ పాటిల్ గారికి మరియు పాటిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు మా సత్య సభ్యులు విజీ గౌడ్ గారికి రవీంద్రనాథ్ గారికి రాజేశ్వర గారికి అలీంబాయి గారికి మరియు మా సోదరి మణి మేయర్ గారికి మరియు ఇంకా గంగారెడ్డి అన్న గారికి మరియు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మరియు అన్ని కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన మన 5 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన సోదరులకి సోదరి మళ్ళకి పత్రికా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాను. ప్రశాంత్ రెడ్డి అన్న గురించి మాట్లాడాలంటే మన పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర మన్ననలు పొంది ఈ రోజు ఈ స్థాయికి ఎదిగిందంటే చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, నేను కూడా ఆర్మూర్ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మళ్ళా అధికారులు తీసుకొచ్చిన ఘనత అంటే మన తెలంగాణ ప్రజలనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు వస్తే ఎలా సంతోషపడ్డారో ఈ రోజు కేసీఆర్ గారు అంటే చాలా మా తండ్రి మా అన్న అన్న ఉద్దేశంతో ప్రజలు ఎవరి మాట వినక ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి వారు అవరి ఆశీర్వాదం ప్రజలందరి ఆశీర్వాదంతో మన ముఖ్యమంత్రి గారు అయ్యారు. రెండోసారి మళ్ళీ దేశ రాజకీయాలు కూడా తప్పకుండా వారు ఈ చేసే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తప్పకుండా మళ్ళీ గెలిపిస్తాయి. మన పార్లమెంట్ సభ్యురాలైన మన కవిత గారి పెద్ద మెజార్టీతో మనం అందరం గెలిపించుకుంటాం. ఐకమత్యంతో ఉండి పార్లమెంటే కానివ్వండి జిల్లా పరిషత్ కానివ్వండి
బీసీలని ముందుకు తీసుకొచ్చిందంటే కేసీఆర్ గారు అనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలు మేము కూడా అందరూ బంగారు బాటలు వేస్తామనేసి, బంగారు తెలంగాణ చేయడానికి కృషి చేస్తామనేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా యొక్క నమస్కారం తెలియజేస్తున్న సెలవు. ధన్యవాదాలు. మంగళవాద్యాలుగా అందిద్దాం. శ్రీ రాజేశ్వర్ గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. శాసనసభ్యులు అధ్యక్షత వహిస్తున్న కుయాల గణేష్ గారికి, మన సోదరిమణి సన్మాన గ్రహీత సోదరుడు ప్రశాంత్ రెడ్డి గారు, ఒక మండలి గారికి, సీనియర్ ఎమ్మెల్యే బాలిరెడ్డి గవర్నర్ గారికి, నా తోటి ఎమ్మెల్సీ చంద్రధర్ గౌడ్ గారికి, ఆదవ్ గాంధీ గారికి, హనుమంత్ రెడ్డి మా ఎమ్మెల్యే గారికి, మా సుజాత మేయర్ గారికి, ఈగరంగారెడ్డి గారికి, వేదిక పైన అందరికీ ఒకటే దండం. ప్రెస్ సోదరులతో ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన కార్యకర్తలందరికీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చెబుతూ, ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో అడుగు పెట్టి, ఈరోజు మా ఎంపీ గారికి, మా మంత్రి గారికి ఒకటే కోరిక. అయ్యా జీవన్ రెడ్డి గారు దయచేసి మా మాటలు, మా జీవన్ రెడ్డి గారు మా ఎంపీ గారితో, మా మంత్రి గారితో ఒకటే మనవి చేస్తున్నాను. అయ్యా, బాల్కొండ నీళ్లు చాలా మంచి నీళ్లు, బాల్కొండలో ఉన్న మనుషులు చాలా మంచోళ్ళు. వాళ్ళ ఓట్లతో ఎప్పుడు ఈ జిల్లాలో రాజారాం అదే బాల్కొండ మంత్రి, స్పీకరు అదే బాల్కొండ, ఇప్పుడు కూడా బాల్కొండకే వెళ్తుంది. చాలా మంచి మనుషులు, మంచి వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి ఎప్పుడు కూడా ఈ జిల్లా ప్రాంతం అంటే బాల్కొండ నుంచి వస్తుంది. కాబట్టి వారి భగవంతుడు మంచిగా ఆశీర్వదించిండు. కాబట్టి మేము ఎక్కువ అడుగుతలేము. జీవన్ రెడ్డి అయితే చాలా అడిగిండు. మేమైతే ఎంపీ గారికి, మంత్రి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అమ్మా, మేము ఏం అడిగాం, మాకు ఏం పని లేదు. ఎమ్మెల్యేలతో, ప్రజలతో, ఓట్లతో పని. మా పని ముఖ్యమంత్రి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడము, జిల్లాలో మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడం. డెవలప్మెంట్, నిజామాబాద్ డెవలప్మెంట్ లో మీరు ఏ కార్యక్రమం పెట్టినా మీతో సహకరించి పని చేస్తాము, నమ్మకంగా చేస్తాము. దయచేసి మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర పరిపాలన చేస్తే ప్రపంచంలో ప్రపంచంలోకి వెళ్ళిపోయింది తెలంగాణ ఏరియా. ఎంపీ గారు, మన మంత్రి గారు, మీరిద్దరు ఈ జిల్లా వాసులు కాబట్టి నిజామాబాద్ జిల్లాను ఈ ఇండియా పడవలకు తీసుకుపోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఇండస్ట్రీ విషయంలో కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ మీరు ఎప్పుడు ఫోన్ చేసినా అందుబాటులో ఉండి ఒక మంచి కార్యకర్త మీతో పని చేయడానికి సిద్ధమని అని చెప్తుంది. దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా మంచిగా పని చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. సీనియర్ లీడర్ గౌరవ శాసనమండలి సభ్యులు శ్రీ విజయ్ గౌడ్ గారిని ఆహ్వానిస్తున్నారు. వారు తమ సందేశాన్ని అందిస్తారు. మనం చప్పట్లతో మరి అద్భుతమైన దృశ్యానికి మనం సాక్షిభూతం అవుదాం. శ్రీ విజయ్ గౌడ్ గారిని మాట్లాడారు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవనీయులు మరి రెండవసారి మంత్రివర్గంలో 4 శాఖలు, ఒకటి R&D, రవాణా, హౌసింగ్, అదేవిధంగా శాసనసభకు శాసనమండలి కట్టి శాసనసభ వ్యవహారాల మంత్రిగా గణేష్ గుప్తా గారికి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు బాలిరెడ్డి గవర్నర్ గారికి,
ఆర్మూర్ శాసనసభ్యులు కిరణ్ రెడ్డి గారికి, గౌరవనీయులు మన జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారికి, అదేవిధంగా గుంటూరు శాసనసభ్యులు హనుమంత్ షిండే గారికి, అదేవిధంగా తోటి శాసనమండలి సభ్యులు రాజేశ్వర్ గారికి, అట్లాగే అలీం గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన తోటి శాసనమండలి సభ్యురాలు ఆకుల లత గారికి, మేయర్ గారు ఆకుల సుజాత గారికి, ఇంకా చాలా మంది 100 మంది ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా మా ముందు కూర్చున్నటువంటి తోటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, అందరికీ ప్రజాప్రతినిధులు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు పాల్గొండ శాసనసభ్యుడిగా రెండవసారి ఎన్నికైనటువంటి మరి సోదరులు ప్రశాంత్ రెడ్డి గారు, మరి మీకు అందరూ తెలుసు దివంగత సురేందర్ రెడ్డి గారి యొక్క తనయుడిగా వారి కోరికగా మరి వారు కానటువంటి మరి వారు కోరుకున్నటువంటి దాంట్లో గతంలో శాసనసభ్యులుగా కావాలని కోరుకున్నటువంటి సురేందర్ రెడ్డి గారి యొక్క తపనను మరి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి ద్వారా 2 సార్లు శాసనసభ్యులుగా ఈరోజు మంత్రి గారు కూడా వారి కళను నెరవేర్చినటువంటి సందర్భంలో మరి ఈరోజు మనం వారికి సన్మానం చేసుకుంటున్న సందర్భం. నేను 2 కార్యక్రమాలు ముగిస్తాను. ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో మరి అక్కడ సహకారంతో ఈరోజు 4.5 లక్షల ఎకరాలు మెట్ట ప్రాంతం మన జిల్లాలో ఉంది. ఇప్పటికే కార్యక్రమాలు ప్రారంభమైనాయి కాబట్టి మరి మంత్రుల మీద అక్క కవితక్క గారి మీద ఈ 4.5 లక్షల ఎకరాలకు వచ్చే 2-3 సంవత్సరాల కాలంలో మన రైతాంగానికి నిర్ణయించే కార్యక్రమాన్ని మంత్రివర్యులు ప్రతిష్టగా తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఇటు నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ వచ్చే 2-3 సంవత్సరాల కాలంలో రైతులకు మనం ఊట కల్పించిన వాళ్ళంటాం. తప్పకుండా కార్యక్రమాన్ని మరి మీ ద్వారా కవితక్క గారి యొక్క సహకారం తీసుకొని తోటి శాసనసభ్యులు కానీ శాసనమండలి సభ్యులకు సహకారం తీసుకొని అది నెరవేరిస్తే ప్రథమ కర్తవ్యంగా రైతులకు మనం నియమించిన వాళ్ళని రైతుల కూడా సందర్భం తెలియజేసుకుంటూ ఇక ఖచ్చిత విషయాలు వస్తే కవితకు ఏ కార్యక్రమమైనా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీ ద్వారా మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో మన దగ్గర ఇప్పటికే రోడ్లు అదేవిధంగా హౌసింగ్ లో మరి కొంత మనం తప్పకుండా తొందరగా కూడా ఈరోజు సొంత స్థలాలు ఉంటే కూడా ఇవ్వాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెట్టి మొన్ననే శాసనసభలో కూడా వారు మరి ప్రసంగం కూడా చెప్పారు. కాబట్టి తొందరలో ఆ కార్యక్రమం కూడా ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ కార్యక్రమం అనేక విషయాల్లో రాబోయే మాట్లాడుకుంటాం. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా తోటి నాయకులకు, కార్యకర్తలకు రెండోసారి నిజామాబాద్ జిల్లాలో అఖండ మెజారిటీతోని ఈరోజు శాసనసభ్యులు గెలుచుకున్నాం. దురదృష్టవశాత్తు మన రవీందర్ రెడ్డి గారు మరి ఓడిపోవడం జరిగింది. ఈరోజు మళ్ళీ 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, మన పార్లమెంట్ లో 2,28,000 మెజారిటీ 7 నియోజకవర్గాల్లో మనం సాధించడం జరిగింది. ఈరోజు అక్కడ కవితక్క గారిని 3 లక్షల పైన మెజారిటీతోని రాబోయే ఎన్నికల్లో బాధ్యత ప్రతి కార్యకర్త మీద, నాయకుల మీద ఉన్నటువంటి సందర్భంలో అదేవిధంగా మరి రేపు జైరాబాద్ లో కూడా అత్యంత మెజారిటీతో కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంది. అది ముగిసిన వెంటనే మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, సింగరేట్ ఎన్నికలు, స్థానిక కార్యకర్తలకు సంబంధించిన ఎన్నికలు కూడా మన గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసినాయి. రాబోతుల్లో ఇంకా స్థానిక కార్యకర్తల యొక్క ఎన్నికలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇటు కవితక్క నాయకత్వంలో, ఇటు మంత్రివర్యుల యొక్క నాయకత్వంలో, జిల్లా నాయకత్వం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్దామని చెప్పి కూడా కోరుకుంటూ మరి తప్పకుండా వారికి మంచి భగవంతుడు ఇంకా మంచి శక్తినిచ్చి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాకుండా మొత్తం తెలంగాణలో కూడా మరి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇటు మన ఉమ్మడి జిల్లాలో మన కవితక్క గారి సహకారంతో తప్పకుండా మనం నెరవేరుస్తారని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. పెద్ద మనసుతో అభినందనలో మంచి శోభను తీసుకుందాం.
ముఖ్య అతిథిగా చేసినటువంటి మనందరి అక్క కవితక్క చాలా సంతోషం. ఈరోజు నిజామాబాద్ జిల్లాకు చూస్తే వారికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర ఎంత గౌరవప్రదమైనటువంటి పేరు ఉందో పదవులు అనేది మనము పార్టీ పట్ల నిబద్ధతతో ఏ విధంగా ఉన్నామో, ఏ విధంగా కష్టపడుతున్నామో ఆ విధంగా తప్పకుండా పదవులు వస్తాయనే దానికి నిదర్శనం మన ప్రశాంత్ రెడ్డి గారు. మరి వారు ఈ పదవిలో మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి మనస్ఫూర్తిగా దేవుడు అన్ని విధాల శక్తినిచ్చే విధంగా మరి ఆ దేవుడిని నేను ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి పాల్గొండ కాశ్మీర్ అయితే మా జుగ్గల్ కన్యాకుమారి కాబట్టి అన్నకు స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా దగ్గర కొంచెం రోడ్లు బాగలేవు. రోడ్ల విషయంలో మా జుగ్గల్లో మిగతా 8 నియోజకవర్గాల కంటే కొంచెం స్పెషల్ దృష్టి పెట్టి మమ్మల్ని అన్ని విధాలుగా మా ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా మీరు అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ మరి కవితక్క గారు మరి ఈ నిజామాబాద్ జిల్లాకు వన్నె తెచ్చే విధంగా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో తన పేరు మరి అందరూ కూడా చూసుకునే విధంగా ఈరోజు వారు కష్టపడతా ఉన్నారు. మంచి పార్లమెంటేరియన్ తిరిగి 2వసారి ఎంపీగా అయి కేంద్రంలో మంచి ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్లో వారిని చూడాలనే కోరిక కూడా మాకు ఉంది. ఆ విధంగా తప్పకుండా మనమందరం కష్టపడి మరి రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు నిజామాబాద్ అటు జైరాబాద్ 2 పార్లమెంట్ స్థానాల్ని తప్పకుండా మనమందరం గెలుచుకోవడానికి అందరం కూడా కష్టపడి మంచి మంత్రి పదవి వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. నిండు గుండెతో అభినందనలు తెలియజేసిన గౌరవ శాసనసభ్యులు శ్రీ షిండే గారికి ఒకసారి సందేశం ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సందేశాన్ని ఇస్తారు. మరి అపరూపమైనటువంటి సత్కారానికి మనం చప్పట్లతో మనం ఆపదాన్ని తెలియజేద్దాం. గౌరవ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు నూతనంగా మంత్రిగా ఫస్ట్ టైం మన జిల్లాకు వచ్చే సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తుంది. నాది నా కాన్షియస్ తరఫున. అదేవిధంగా మాట్లాడుతున్నటువంటి పెద్దలు సోదరులు సురేష్ రెడ్డి గారు మాజీ స్పీకర్, అదేవిధంగా సోదరులు మన బీవీ పటేల్ గారు ఎంపీ గారు జైనాబాద్ గారు, అదేవిధంగా మన నా శాసనసభ్యులు మిమ్మల్ని అందరినీ కూడా ఆనందపరుస్తూ కడుపు పండు అందించినటువంటి సోదరుడు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మా షిండే బైసాంబర్ చుక్కల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సోదరులు మా విజయవాడన్న గారు, మా ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా రాజేశ్వర గారు ఎమ్మెల్సీ గారు, మా సోదరిమణి ఆగుల లలిత గారు ఎమ్మెల్సీ గారు, మేయర్ గారు సుజాత గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారు సోదరిమణి, అదేవిధంగా గంగారెడ్డి గారు, నూడా చైర్మన్ గారు, అదేవిధంగా ఉన్నటువంటి మా రవీంద్ర రెడ్డి గారు, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు, మా అనిల్భాయ్ గారు, కిషన్ రావు కైసాబ్ గారు, ఏఎస్ పోషెట్టి గారు, ఇతర సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా ఈ సందర్భంలో వచ్చినటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా సొసైటీ చైర్మన్లు, ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు, ప్రెస్ సోదరులు, అదే నాయకులు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. విషయం ఏంటంటే కొంతమంది మాకు నేను కానీ మా వీడియోడని కానీ
మాకు కొంత మా గంగారెడ్డి గారు కానీ ఇప్పటి యువకులకు మాకు కొంత ఏరియా వచ్చింది. మాకు మధ్యలో యువకులు ఉండాలి, ఉంటేనే మరి సరి సమానంగా అభివృద్ధి కానీ రాజకీయ పరంగా అన్ని విధాల సమానంగా ఉండడానికి ఆస్కారం అవుతుంది. ఇవాళ నేనున్న రాజకీయ జీవితం 40 సంవత్సరాలైనా ఇప్పుడు వచ్చిన యువకుల యొక్క ఎదుగుతున్నప్పుడు బాగా కేరింతలు చేకొడుతున్నారు. వాళ్ళంతా యువకులు. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నపిల్లలు వాళ్ళు. కొంతమంది వచ్చేట పుట్టలేదని అనుకుంటారు. మరి ఇవల్ల ఒక యువకుడికి అంటే యువకుడు అంటే మాకంటే 10 సంవత్సరాలు చిన్నోడు, అంతే 10-12 సంవత్సరాలు చిన్నోడు, అంతే కదా, అంతే కదా, 12 ఇవి గురేడి మాట చిన్నోడండి. నాకంటే 12 ఏళ్ళు చిన్నోడు. కరెక్ట్ ఇప్పుడు రావాల్సిన మంత్రి పదవి. ఎందుకంటే మరీ ముసలాన్ని మంత్రి పదవి వెళ్ళాము, అది పనిచేయడు. ఎవరితో కాదు, సంవత్సరాలు మంచిగా పనిచేసినప్పుడే మంత్రి పదవి. ముసలైపోయి కట్టబడుకుని నడుచుకుంటా ఉండి నాకు ఇంకా పదవి కావాలా, లేవాలంటే ఇద్దరు లేపాలా, పదవులు వస్తే అటువంటి వ్యక్తులకు పదవులు వస్తే ఎక్కడ అభివృద్ధి ముందుకెళ్తుంది, ఎక్కడికి సమాజం బాగుపడుతుంది. కాబట్టి మంచి వ్యక్తికి, సరైన వ్యక్తికి ఈ జిల్లా నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అది మా కవితమ్మ వారి యొక్క సహకారంతో మరి మంత్రి పదవి మా సోదరుడు ప్రశాంత్ రెడ్డి రావడం చాలా ఇవాళ ఒకటే మనం చేస్తున్నాం. మనం చూస్తున్నాం, మనం సమాజంలో చూస్తున్నాం. 1964లో ఈ రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో పోచంపాడు శంకుస్థాపన చేసింది. 1964లోనే అనుకుంటా నాగార్జున సాగర్ శంకుస్థాపన చేసింది. ఆ తర్వాత ఈ 50-60 సంవత్సరాల మధ్యలో ఏ ఒక్క అలాంటి ప్రాజెక్టు ఎవరు కట్టలేదు, ఎవరు కట్టలేదు కూడా. కట్టే ధైర్యము, సాహసం ఎవరు చేయలేదు. కానీ 60 ఏళ్ళ నుంచి కట్టినటువంటి కార్యక్రమాలు ఒక 5 ఏళ్లలో మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేసిందండి. ఒక మాట కొంతమంది దొంగలు మాట్లాడతారు, ఏం చేసిందని గర్వంగా చెప్పాలి మనం. ఇవాళ 80,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు 20 కోట్ల ఉంది. కోటి ఎకరాలు నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఓన్లీ 5 yearsలో. ఈ 5 ఏళ్లలో ఏ గ్రామంలోనైనా చెరువు కట్టలు కానీ, చెరువులు కానీ ఏ ఒక్కటి మిగిలకుండా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ కొత్త చెరువులో చేసింది 5 ఏళ్ళలో కూడా, రాష్ట్రం అంతా కూడా. అదేవిధంగా ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లు అందించిన ఘనత కేవలం కేసీఆర్ గారు. 5 ఏళ్లలో ఇన్ని కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారండి? ఎవరు లేరు. ఇప్పుడు కొంతమంది వచ్చింది. ఇప్పుడు మాకు నేను చిన్నప్పుడు చూస్తున్నాను, ఇందిరాగాంధీ చనిపోయింది, కొడుకు వచ్చేసారు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ వచ్చి ఓట్లు వేసలేక రాజీవ్ గాంధీ పోయిండు, సోనియా గాంధీ వచ్చేసి ఓట్లేని పాపం వాళ్ళ పద్ధతి పెట్టి పాపం అని. ఆ తర్వాత కొడుకు వచ్చింది ఇవేనా చెప్పుకోమని అలా బిడ్డ వచ్చింది. ఇప్పుడు ఏమి లాభం? వచ్చిన వాడు ఈ సమాజానికి, దేశానికి ఏమి చేస్తామని చెప్పాలి. వాళ్ళు పేరు చెప్పకుండా ఎవరు కూడా మా పార్టీ గెలిస్తే, మేము గెలిస్తే ఈ సమాజానికి ఈ పని చేస్తాం మేము అని చెప్పాలి. ఫ్రీడమ్ వచ్చిన పక్క దేశాలలో చిన్న దేశానికి స్వతంత్రం వచ్చి 15-20 ఏళ్ళు అవుతుంది. 15-20 ఏళ్లలో పక్క కౌలాలంపూర్, మలేసియా వను, ఇంకెక్కడైనా సింగపూర్ వను, ఎక్కడైనా వెళ్ళి ఈ దేశం. మన దేశం 70 ఏళ్ళు అవుతుంది. ఇంకా దరిద్రం కూడా మనకు. కారణం పరిపాలన జరుగుతున్న మనసులో మంచిగా ఆలోచన లేదని. కానీ నేను అంటున్న గర్వంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారి గురించి కానీ ఈ రాష్ట్రంలో సార్ ముఖ్యమంత్రి కానీ, వాళ్ళ కొడుకు కానీ, వాళ్ళ కూతురు కానీ ప్రతిరోజు ఫోన్ చేసి భార్య గారు ఎక్కడున్నా మీరు
ఏం చేస్తున్నారు? ఊళ్ళో పోతున్నారు మీరు? నీళ్ళు వస్తున్నాయా మీకు? కరెంట్ 24 వస్తుందా లేదు మీకు? ఇవి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఫోన్ చేసి వస్తూ ఉంటారు. అంటే నా కుటుంబ సభ్యులే కాదు, ప్రతి ఎమ్మెల్యే నా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ముందుకెళ్తేనే ఆలోచన వ్యక్తి చేశారు. అలాంటి వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తున్న ఖాళీ ఎమ్మెల్యే ఉన్న, మంత్రిగా ఉన్న, గౌరవంగా పనిచేస్తున్న తప్ప ఎక్కడ మాకు అవమానం లేదు. ఇవాళ మా గణేష్ వెళ్ళాడు, మీరు సోషల్ నిజామాబాద్ పెట్టిన అంతకుముందు కొంతమంది నాయకుల నుండి పరిపాలన చేసినారు. 2,000 కోట్లు వస్తే 100 కోట్లు కదా. ఇప్పుడు మన ఎలక్షన్లు చెప్పినాను, అరే గణేష్ చెప్తావా కష్టం ఉన్నా, అరే కష్టం అన్నా ఆయన ఓడిపోతే నిజామాబాద్ టౌన్ ప్రజలు కష్టపడాలని చెప్పండి. ఎందుకన్నా నేను ఎందుకన్నా ఆయన ఒక ఇంజనీరు కష్టపడుతున్నాడు. ఆయన నిజామాబాద్ బాగా చేయాలనుకున్నాడు, బాగా చేసిన వ్యక్తులు కూడా ఏం లాభం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొంతమంది చాలా మంది బాగా ఓడిపోతాడు, ప్రశాంత్ ఓడిపోతాడు, జీవనరెడ్డి కథ ఓడిపోతున్నాడు. ఇవే కదా కోకే, వేరే పనే లేదు. మేమేమో మమ్మల్ని గెలిపించింది, మేము ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం నేను చెప్తున్నాను. ఆ కోట్లేమో అది గెలనిగా, అది ఓడిపోతుందిగా, కథమే పోతుందిగా. ఇవి కథలు వాళ్ళు ప్రజలు మంచిగా బుద్ధి పెట్టుకున్నారు. ఒకటే అనుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని గెలిస్తే ఈ పలానా పని చేస్తాను, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఏం చేస్తారా, ఏం చెప్తలేదా వారికి మన ఓట్లు అనుకున్నాను. కాబట్టి వల్ల చాలా సంతోషం నాకు. యువకుడు మంచి యాక్టివ్ మెంబర్. ఒకటి విషయం ఏంటంటే జోక్ చెప్తే నేను కొంచెం చిన్నగా, ఇప్పుడు ఏమైతుంది, శంకర్ రెడ్డి ఇద్దరు కొడుకుడు అవునా కాదా, ఎవరెవరు, వినాయకుడు కుమారస్వామి ఇద్దరు పేరు తండ్రి వాళ్ళు అర్థం చేయండి. ఎవడు ప్రపంచం తిరిగేస్తాడో వారికి పుస్తకం చెప్తాడు. కుమారస్వామి కూడా ఉన్నాడు కదా, దాని నేను మర్చిపోలేగా. మామిడి ప్రశాంత్ చక్క ఆనందం సాధించాడు. అయినా ఏంటంటే వినాయకుడు కూడా మనం ఏ పూజ చేసినా ఏం చేసినా పెళ్లి చేసినా ఫస్ట్ వినాయకుడు దండం పెడతాం. అందుకనే ఆయన ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఆ వ్యక్తి రావడం కానీ మా అందరికి ఎవరికి కూడా సంతోషం మా అర్థమే చెప్తుంది. ఎందుకంటే నాన్ కాంట్రవర్సీ, మంచి పలకరిస్తాడు, మర్యాదస్తుడు, ఎవరిని కూడా అంటాడు, నన్ను బాగా గౌరవిస్తాడు, పెద్ద మనిషిని. అలాంటి వ్యక్తి కోసం మాకు సంతోషంగా ఇవాళ మా గణేష్ భాయ్ ఏం చేస్తున్నాం ఏంటంటే ఒక 10 రోజుల ముందు తెలియదు ముందే చెప్తాడు మనిషి జ్యోతిష్కున్నారా. మొన్న మంత్రి దగ్గర ఏర్పడదామని చెప్పాడు, అన్న ప్రశాంతంగా అని చెప్పాడు. అది ఒక్కటి కాదు, ఇంకా చాలా చెప్పిండా చెప్పిన 99% కరెక్ట్. ఇంకోటి కూడా చెప్పింది నాకు, ఒక ఇప్పుడు చెప్పాను నేను. అలా నిజంగా చాలా సంతోషం. ఇప్పుడు చెప్పాను చెప్పేది చాలా సంతోషం. రెండో విషయం ఏంటంటే నేను నమ్మకం విషయం పేపర్లు వస్తుంది, ఓడన్నా మా కవిత మాకు ఎదురుగా పోటీ అని మార్చితే పోచమ్మ దగ్గర మేఘ కట్టేసారు. చాలా మంది మొన్న రాహుల్ గారు చెప్పాడు, అరే నిజామాబాద్ క్యాబ్ కొన్ని చేయాలి, నిజామాబాద్ ఎవరు కూడా ముందు రోజులు అప్లికేషన్లు పండుగ ఎట్లా మరి అంటే పరిస్థితి ఎట్లా ఉందంటే సైన్యం గట్టిగా ఉంది. మా కమాండర్ మంచిగా ఉంటాడు, మా కమాండర్ కవితమ్మ గారు, అసిస్టెంట్ కమాండర్ మా ప్రశాంత్, సైన్యం ఎవరు వచ్చినా ఇక వాటి ఇబ్బంది కూడా తప్ప ఇంకేంటది. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో జిల్లా. కాబట్టి ఇవాళ నేను ఇంకో విషయం చెప్తాను మీకు. సర్పంచ్ ఎలక్షన్ల చూసిన మన క్యాండిడేట్ పడడం అంటే ఇంకోటి కూడా టీఆర్ఎస్ అన్నీ కూడా విచిత్రం నాకైతే.
ముగ్గురు కాంగ్రెస్ బీజేపీ ఉన్నట్టు పొందిగా నా ఫోటో మా ఐదమ్మ ఫోటో లేకపోతే ఎట్లాంటి ఓటు కూడా పెట్టండి టీఆర్ఎస్ అంటేనే ఓటు పడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఇంత మంచి సమయం అవకాశం మనకు వచ్చింది. ఒకే విషయం చెప్తున్నాను మీకు, ఇవాళ ప్రశాంత్ కానీ తర్వాత మా కవితమ్మ గారు కానీ మేమున్న ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీలు కానీ అందరం నాయకులందరం కూడా ఎప్పుడైతే మన అసెంబ్లీ ఎలక్షన్లో మనము 90% గెలిచినాము, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా 16 సీట్లు మనం గెలిస్తే తప్పకుండా రాష్ట్రం దగ్గర కూడా మనసులు గ్యారెంటీ కేంద్రమంత్రి అవుతున్నాం. ఇంకా మరిన్ని నిధులు రావడం రాష్ట్రాలు ఉంది మనకు. కాబట్టి ఇదే పట్టుదల, ఇదే ధైర్యం, ఇదే నమ్మకంతో మొదట ముందుకోవాలని మరి నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా కవితమ్మ గారికి తర్వాత ప్రశాంత్ రెడ్డికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. ప్రపంచ హృదయంతో అభినందించి అడుగుపెట్టిన ప్రతి చోట విజయాన్ని చిత్రించిన మా బాధ్యత గౌరవం గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ రెడ్కో చైర్మన్ శ్రీ అలీం గారు వారిని సత్కరిస్తారు, సన్మానిస్తారు. అలాగే స్టేట్ లీడర్ తారిక్ అన్సారీ గారు ఇమామీ జమీన్ వారికి అందజేస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా శాసనసభ స్పీకర్గా తనదైన ముద్రను వేసిన చెరగని ముద్రను వేసిన పూర్వ సభాపతి మాన్యులు మిత్రుడు మన నిజామాబాద్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ఇందూర్ చెల్లెమ్మ మన కవితమ్మ గారికి, ఈనాటి సన్మాన గ్రహీత హైదరాబాద్ నుంచి పూర్తిగా చార్జ్ అయి నిజామాబాద్ వచ్చారు. నిజామాబాద్ వచ్చిన సందర్భంలో ఇక్కడ వారిని సన్మానించిన తర్వాత చార్జ్ నుంచి సూపర్ చార్జ్ అయిన మన మంత్రివర్యులు
ఇంతమంది పెద్దల ఆశీర్వాదం, ఇంతమంది పెద్దల సహకారం, ఇంతమంది పెద్దల మరి సందర్భంగా వారందరికీ నేను కూడా మరి ఆ ప్రాంత వాసులుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా వారికి ఒక ఉన్నతమైన బాధ్యతలు అప్పచెప్పి ఈ రోజు నిజామాబాద్ జిల్లా పంపించడం జరిగాయి. చర్చలో పెద్దలు చాలా అంశాలు చెప్పారు. దాంట్లో వెళ్ళకుండా సమయం ఎక్కువైంది కాబట్టి నేను నా అనుభవాన్ని ఓ 2-3 నిమిషాల్లో మీతో పంచుకుంటాను. గతానికి ఇప్పుడు పోల్చి చూస్తూ ఉంటే ఒక చిన్న సంఘటన, మరి మంత్రివర్యులకు R&D మినిస్ట్రీ ఇవ్వడం జరిగాలి. R&D అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్. నేను గతంలో శాసనసభలో చర్చ జరిగినప్పుడు R&D ఏంటి అంటే రాక్స్ అండ్ బోల్డర్స్ అంటే రాళ్ళు రప్పల మినిస్ట్రీ అనే విధంగా నడిచేది. ఆ కాలంలో రోడ్ల పరిస్థితి ఆ విధంగా ఉండేది. మంత్రులు శాసనసభలో కూర్చొని ఉంటే చిన్న చిన్న తగ్గ తీసుకొచ్చి ఎట్లా పెట్టుకునేవాళ్ళు. ఎందుకయ్యా ఇది పెట్టుకుంటున్నారంటే మా అందరికీ నడుము నొప్పులు ఉన్నాయన్నారు. నడుము నొప్పులు ఎందుకు వచ్చాయంటే రోడ్ల పరిస్థితుల వల్ల అని చెప్పే దినాలు ఇలా. మొన్న మినిస్టర్ గారు చాలా తీసుకున్న సమయంలో వారి చేతుల్లో ఒక మిత్రుడు అంటున్నాడు, రోడ్ల మీద పోతే మజా వస్తలేదు, 100 స్పీడ్ పోతున్నాం కానీ పెద్ద ఏర్పడతలేదు, 100 దాటనేమో చాలానైతుంది, 100లో ఉంటేనేమో నిద్ర వచ్చినట్టుంది. అంటే ఆ విధంగా రోడ్ల అభివృద్ధి ఏ విధంగా జరిగారో గత 5 సంవత్సరాల్లో ఇది ఒక చిన్న ఉదాహరణ విషయాన్ని నేను మీకు మనం చేస్తూ అటువంటి బాధ్యతను వారికి ఇవ్వడం జరిగారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నీటిపారుదలతో పాటు రవాణాను కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్న సమయంలో మరి వారి ఆలోచనలో ఒక ప్రముఖమైన ఒక బాధ్యత గల మరి ఆ పోర్ట్ఫోలియో మన జిల్లాకు రావటం ఇది చాలా సంతోషం. తప్పనిసరిగా ఇప్పుడే తమ్ముడు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి మా ఫండ్స్ అన్ని మాకు రావాలా, మమ్మల్ని కూడా చూడాలా అని గౌరవ మంత్రివర్యులు ఏదైతే మాట అన్నారో అది బై డిఫాల్ట్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే మరి మంత్రి గారు వారి నియోజకవర్గానికి వెళ్ళాలనుకుంటే బాల్కొండకు హైదరాబాద్ నుంచి షురు పెడితే కామారెడ్డి, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ టౌన్ 6 దాటిన తర్వాతనే బాల్కొండ ఉంటుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు పెద్దలంతా కూడా ఎక్కడ ఏం లాక్కోవాలో అభివృద్ధిలో తప్పనిసరిగా లాగి పంపిస్తారు వారిని అక్కడ. కానీ మంత్రి గారు హుషారు గారు కాబట్టి బాల్కొండ ఏ జేబులో పెట్టుకోవాలో ఆ జేబులో పెట్టుకొని వస్తారు. ఉంటుంది. రెండోది ఇది చాలా కీలకమైన సమయంలో మీరంతా ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమం ఏ విధంగానైతే ప్రపంచాన్ని ఆకర్షించాలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజు మళ్లీ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న సమయం. వారు చేపట్టిన ప్రతి ఒక్క పథకం ఈ రోజు ఢిల్లీలో మళ్లీ రైతు బంధు లాంటి ప్రోగ్రాంలు కాపీ చేశారు. ఉన్నతమైన యునైటెడ్ నేషన్స్ లో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలు అక్కడ చర్చనీయాంశంగా అయ్యాయి. అటువంటి సమయంలో మరి మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి బాధ్యతలు వచ్చాయి. నాకు సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఉంది. వారు ఏ పదవి ఇచ్చినా, ఏ కార్యక్రమం అందజేసినా సమర్థవంతంగా వారు నడిపిస్తూనే ఉంటారు. బాల్కొండకి ఇంకొక చరిత్ర ఉన్నది. బాల్కొండ అంటే రఘుసూదనులు జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండకి ఎందుకో ఏమో అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పుడున్నా మనం గెలిపిస్తాం ఒకటే ఎమ్మెల్యేని, కానీ సభలో మాత్రం 5-6 మంది చేస్తారు. ఎలా అంటే మీరు ఆశ్చర్యపడతారు, మీరు కూడా ఆశ్చర్యపడ్డారు. నేను ఒక రోజు సభలో అడిగినాను, ఎక్కడ 7 ఉన్నారు బాల్కొండలు అన్నమాట. అని ఎవరయ్యా బాల్కొంటారు 7 అంటే సాయంగా ఉన్నాడు, బాలిరెడ్డి గోవర్ధన్ ఉన్నట్టే అత్తగారు ఇక్కడనే, జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. వీరితో పాటు అబ్బందులు ఓవైసీ ఉన్నాడు. ఏం పరేషాన్ అని ఓవైసీ సాబ్ ఆప్కి నేను మాకు కూడా బాల్కొన్నాను. ప్రశాంత్ రెడ్డి గారు బాల్కొండ కల్పేసుకుంటున్నావా అని అడిగినారు. నేనే పూరా పురానే జమానే సే బాల్కొండకి. కాబట్టి అటువంటి గడ్డ బాల్కొండ. అందుకొరకు బాల్కొండకి ఎవరు ఎమ్మెల్యే అయినా
మొత్తం జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడో మనం స్థిరపడి ఉన్న ఆ ప్రాంతాల నుంచి సేవ చేసే అవకాశం మనకు వస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే ఒకవైపున ఎమ్మెల్యే గారు మంత్రి కావడం, వారికి అనుభవం ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండటం, సలహాలు ఇచ్చే మిత్రులు చాలా మంది పెద్దలు ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా మరి కవితమ్మ మరి ఈరోజు నిజామాబాద్ లో పార్లమెంట్ సభ్యులుగా ఉండటం. 20 ఏళ్ళకెళ్ళి మనం చూస్తూనే ఉన్నాం పార్లమెంట్ లో ఏం జరుగుతుందని. పార్లమెంట్ లో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ఎక్కడైనా చర్చించడాన్ని దాఖలాలు చూస్తే చాలా తక్కువ సమయంలో ఇప్పుడు కూడా ఇది అట్లా జరగలేదు. ఎప్పుడు కూడా ఎవరైనా నిజామాబాద్ ఎంపీ మాట్లాడుతున్నారంటే బయట టీవీల ముందు అప్పుడప్పుడు కనిపించాలి, కానీ పార్లమెంట్ లో మాత్రం నిజామాబాద్ గురించి, తెలంగాణ గురించి, దేశం గురించి మాట చర్చ జరగాలంటే రికార్డ్ ఈరోజు కవితమ్మ గారు. దీంతో పాటు కవితమ్మ గారు మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలి. ఉదాహరణకు బతుకమ్మ లాంటి కార్యక్రమాన్ని న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ తో బతుకమ్మ ఆడిపించే వాతావరణాన్ని మరి ఏర్పాటు చేయడం జరిగారు. కొందరేమో ఇంకా ముందున్న ఎంపీలు మరి కమ్సే కమ్ వారికి వచ్చిన నిధులు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ లో ఎన్నిక ఎలా జరుగుతుందంటే నేనే అందరికీ చెప్తున్నాను, బతుకమ్మ వర్సెస్ దద్దమ్మ. ఒకవైపున వారికి ఇచ్చిన నిధులే ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఉంటే, మరోవైపున మన పార్లమెంట్ సభ్యులు ఈ విధంగా తీసుకెళ్తున్న సమయంలో మరి ఈ రోజు మనకు మంత్రి పదవి, మన జిల్లాకు ఇంత ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి ప్రశాంత్ రెడ్డి గారిపై నమ్మకంతో కల్పించినందుకు మరి చాలా సంతోషం. ఈ రోజు పెద్దలందరూ కూడా ప్రతి ఒక్క మన గౌరవ పార్లమెంట్ సభ్యులు, మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా అరువైన వారే, కానీ ఎవరో ఒకటి ఇవ్వాలి కాబట్టి వారికి రావడం జరిగాలి. తప్పనిసరిగా వారి సలహా సహకారాలతో జిల్లా చాలా వేగంగా ముందుకెళ్తుంది. మనం మీ అందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లా వ్యవసాయ రంగంలో 2వ స్థానంలో ఉండేది. తెలంగాణ ఏర్పడే రోజు వచ్చేవారికే నిజామాబాద్ జిల్లా 18వ స్థానానికి పడిపోయారు. ఈ తెలంగాణ వచ్చినాక 5 ఏళ్ల నిజామాబాద్ మళ్ళీ ఒక ఉన్నత స్థానం తెలంగాణలో రాబోతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకు రైతు సోదరులు వారికి అందిస్తున్న ప్రతి ఒక్క సౌకర్యాన్ని గమనించి నిన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, గిట్టుబాటు ధర విషయంలో, నీటి విషయంలో నాకు కొంచెం సమయం ఇవ్వండి, ఎన్నికలు ఒకటి కాదని ఒకటి జరుగుతున్నది, తప్పనిసరిగా రైతు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం అని అంత ధైర్యంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని మనం కొంచెం ఆలోచించి గౌరవించి తప్పనిసరిగా వేచి చూడాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై పదవి బాధ్యతలు స్వీకరించి ఈరోజు మొదటిసారిగా నిజామాబాద్కు విచ్చేసి మరి మనందరి ఆత్మీయ సన్మానాన్ని స్వీకరిస్తున్న శుభ సందర్భం శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారు వారికి హృదయాన్ని అరవిందాలుగా మలిచి కిరీటాన్ని అందించారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే వీర ధీరత్వానికి ప్రతీకగా మరి తల్వారిని వారికి బహుకరించారు మన ప్రియతమ పార్లమెంటు సభ్యులు కవితక్క గారు. ఇది ఒక అద్భుతమైన విషయం. మరి మీ చప్పట్లు మరింత ఈ కార్యక్రమానికి జోషును అందించాలి. వారికి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, అలాగే సీనియర్ నాయకులు రామకిషన్ రావు గారు, మేయర్ గారు వజ్రపాలతో మరి మంత్రివర్యుల్ని సత్కరిస్తున్న అద్భుతమైన దృశ్యం ఇది. తన తండ్రి శ్రీ వేముల సురేందర్ రెడ్డి గారి ఒడిలో రాజకీయ చాతుర్యాన్ని నేర్చుకుని అటు అభియంతగా ఎదిగి అనేకమైన కొత్త ఆలోచనలతో తెలంగాణ, అలాగే గౌరవ శాసనసభ్యులు వేదికని అధురత మహారథులైనటువంటి నేతలు నిధిని విశ్వసించగా జగన్నా జెండా జాగృతి నా ఎజెండా అని ముందుకు కలిగిన మా నాయకురాలు ఉత్తమ పార్లమెంటేరియన్గా, అత్యుత్తమ యువ పార్లమెంటేరియన్గా, ఉత్తమోత్తమ మహిళా పార్లమెంటేరియన్గా నిజామాబాద్ పునాది నుండి పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సందర్భంగా మాట్లాడాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. మాజీ స్పీకర్ గారు సురేష్ రెడ్డి అన్న గారికి, ఈనాటి సభాధ్యక్షులు సోదరులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు సోదరులు గణేష్ గుప్తా గారికి,
ఎమ్మెల్సీ ఆకుల లలిత గారికి, నేరమ్మ గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆరుమూరు శాసనసభ్యులు సోదరులు జీవన్ రెడ్డి గారికి, అదేవిధంగా సహచర పార్లమెంట్ సభ్యులు సోదరులు బీబీ పాటిల్ అన్న గారికి, మన నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు అన్న వాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి, ఎమ్మెల్సీ అన్నగారు బీజీ గౌడ్ గారికి, అన్న ఏలూరు రవీందర్ రెడ్డి అన్న గారికి, జుక్కల్ శాసనసభ్యులు అన్న హనుమంత్ షిండే గారికి, అలీంబాయ్ గారికి, పెద్దలు రామకిషన్ రావు గారికి, లక్ష్మారెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న మొత్తం పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా మాఫీలందరూ వేదిక మీద ఉన్నారు. వారందరికీ మరి ఇవాళ ఆత్మీయంగా ఇంతమందిని ఒక దగ్గర చేరి సన్మానించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, ట్రాన్స్పోర్ట్ మరియు లెజిస్లేటివ్ అఫేర్స్ శాఖ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఒక మాట జనరల్ అనుకుంటాం, దుఃఖం అట రాసుకోవాలన్నట, సంతోషం అట పంచుకోవాలి. ఇవాళ సంతోషం పంచుకోవడానికి అందరం వచ్చిన ఇక్కడ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే అందరం కూడా నవ్వుకుంటూ వింటా ఉన్నాం. ఎక్కడ కూడా ఒక చిన్న టెన్షన్ కానీ, ఎక్కడ కూడా ఉద్వేగం కానీ లేకుండా సంతోషంగా నవ్వుకుంటూ అంతా కూడా సభ సాగింది. చాలా మన నిజామాబాద్ జిల్లాలో శాసనసభ్యులైన, శాసన మండలి సభ్యులైన అందరం కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భం. ఆకుల పేరు చెప్పినట్లనే శాసన, ఎందుకంటే అక్క మీరు చెప్పిన అక్క గులాబీ తోటలో మీరు ఒక్కరే లేదు రావాలని చెప్పిన అక్క వచ్చేసింది కాబట్టి మరి చాలా సంతోషం. వెల్కమ్. ఇవాళ ఈ సంతోషాన్ని పంచుకునేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా నిజామాబాద్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాని చూసుకుంటే మనకు అత్యున్నతమైనటువంటి పదవి స్పీకర్ పదవి మన గౌరవ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా జరిగింది. అట్లానే ఇటువైపు లెజిస్లేటివ్ అఫేర్స్ అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళను, అందరి శాసనసభ్యుల్ని, మొత్తం అసెంబ్లీ నడిచే విధానాన్ని, బోత్ అసెంబ్లీ అయినా కౌన్సిల్ అయినా రెండింటినీ చూసుకునేటటువంటి ఇంకొక కీలక శాఖను మన నిజామాబాద్ జిల్లాకి ఇవ్వడం, నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏదైతే 100% ఓటు చేసిందో అట్లా 100% గౌరవ ముఖ్యమంత్రి గారు మనల్ని గౌరవించిందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ప్రశాంత్ అన్న గారికి మరి మంత్రివర్గంలో చోటు లభించడం వారికి మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ బాల్కొండ నుండి సురేష్ రెడ్డి అన్న గారు ఉంటే ఎవరిని అడిగినా కూడా ఇప్పటి వరకు కూడా చెప్తారు, వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీకర్స్ ఇన్ ద కంట్రీ అని సురేష్ రెడ్డి అన్న గారికి అందరూ కూడా చెప్తారు. అట్లా రేపటి నాడు మరి ప్రశాంత్ రెడ్డి అన్న గారి గురించి మాట్లాడుకుంటే కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మినిస్టర్స్ అని చెప్పుకునే విధంగా వారు ఎదగాలని చెప్పి, వారికి సక్సెస్ఫుల్ కెరీర్ ఉండాలని చెప్పి ఒక సోదరిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే కష్టపడేటటువంటి తత్వం, లీడర్ యొక్క మనసుని ఎరిగి వారు చెప్పినటువంటి ఆదేశాలకు అనుగుణంగా నడుస్తూ ప్రజల మనల్ని పొందేటటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మరి ప్రశాంత్ రెడ్డి అన్న గారిని గత 5 సంవత్సరాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. సో ఇక ముందు కూడా వారి కెరీర్లో ఎన్నో సక్సెస్ అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఒక టీమ్గా అందరం కూడా ఇన్ని రోజులు నిజామాబాద్ అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చినాం. మన అదృష్టం సురేష్ అన్న గారు వచ్చిండ్రు, ఆకుల లలిత గారు వచ్చిండ్రు. వారందరి ఎక్స్పీరియన్స్ తోని ఇంకా కూడా ముందుకు పోయే విధంగా ఈ జిల్లాను తప్పకుండా ప్రగతి పదంలో నడిపిస్తామనే విశ్వాసం నాకున్నది. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజలు ఆశీర్వదించి జీవించి తొలితరం తెలంగాణ నాయకులుగా అందరికి అవకాశం ఇచ్చింది. వారి రుణం ఎన్నడూ కూడా తీర్చుకోలేనటువంటి, అందుకే 24 గంటలు కష్టపడి పనిచేయాలని అందరం కూడా ఆనాడు అనుకున్నాం. అదే దిశలో ముందుకు పోయినాం. మళ్ళీ ఒకసారి ప్రజలు దీవించి ఆశీర్వదించింది. తప్పకుండా వారి కోసం అహర్నిశలు పనిచేస్తాం. ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఇవాళ నిజామాబాద్లో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల్ని మనందరం కూడా గమనిస్తాం. ముఖ్యంగా ఎర్రజొన్న రైతులు కావచ్చు, పసుపు రైతులు కావచ్చు, కొంతమంది రెచ్చగొట్టి రైతుల్ని మరి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం. అడగకుండానే రైతుల కోసం పోయిన సంవత్సరం కేసీఆర్ గారు చివరి కిలో వరకు ఎర్రజొన్న కొనాలని చెప్పి 150 కోట్ల రూపాయలని మనం ఖర్చు చేసినటువంటి నాయకత్వం మనం. ఇవాళ
ఏ పార్టీ అయితే రెచ్చగొట్టి రైతులతో ధర్నాలు చేపిస్తుందో ఆ పార్టీ 2008లో బకాయిలు ఎర్రజొన్న రైతులకు 11 కోట్ల బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను మొట్టమొదటి సంవత్సరం చెల్లించినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి రైతుల పట్ల ఉన్నటువంటి కన్సర్న్ తోని దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా రైతు బంధు పెట్టి రైతన్న ఇంటికి ప్రభుత్వం నుంచి మనం ప్రోత్సాహం అందించే విధంగా పనిచేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఆ ఒక్క రైతు బంధు కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో చాలా ఆదర్శవంతంగా ఉన్నటువంటి కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన కార్యక్రమాన్ని యథాతథంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఇస్తున్నటువంటి సందర్భం. మరి ఇటువంటి సందర్భంలో నిజామాబాద్ జిల్లా రైతన్నలందరూ కూడా నేను కోరేది ఒకటి, నా గురించి అన్న కేసీఆర్ గారు ఆలోచిస్తారో లేదా నాకు తెలియదు, కానీ రైతన్నల గురించి మాత్రం 24 గంటలు ఆలోచిస్తారు. అంత ప్రేమ ముఖ్యమంత్రి గారికి రైతులంటే. ఎక్కడన్నా ఒక వాన చినుకు పడితే ఎమ్మెల్యేలు అందరికీ ఫోన్లు పోతాయి, మీ కాడ వాన పడ్డదా లేదా, ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి అని. అంత ప్రేమ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. వారికి మొత్తం సిచ్యువేషన్ తెలుసు, పరిస్థితి తెలుసు, అంతా కూడా వివరాలు వారి దగ్గర ఉన్నాయి. డెఫినెట్ గా రైతుల పక్షాన ఉండేటటువంటి విధంగా మంచి నిర్ణయాలు ఉంటాయి, కానీ దానికి కూడా కొంత సమయం పడుతుంది. ఈ లోపల వాళ్ళు వీళ్ళు వచ్చి రెచ్చగొడితే దయచేసి రైతన్నల ఆందోళన చెందొద్దు. మీరు ఇబ్బంది పడకుండా ఆదుకోవడానికి ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటటువంటి బాధ్యులందరం కానీ మీ వెంట నడుస్తామని చెప్పి నిజామాబాద్ రైతన్నలందరికీ కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మరి ఇది ఈ సందర్భం సంతోషమైనటువంటి సందర్భంలో జిల్లా అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధిలో కూడా నిజామాబాద్ మార్పు ఉండే విధంగా ప్రశాంతంగా పనిచేస్తారని చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఒక్క విజ్ఞప్తి చేస్తా, వేదిక మీద కూడా పెద్దలు చాలా మంది ఉన్నారు, వేదిక కింద కూడా ఉత్సాహంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజలు ఉన్నారు. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటే చేస్తే మనకు కూడా తృప్తి ఉంటుంది, అన్నకు వచ్చినట్టు కలిసినట్టు మంచిగా ఉంటుంది. ఆగమాగం కాకుండా టీఆర్ఎస్ పిల్లలైనా జాగృతి పిల్లలైనా ఒక్కొక్కరు వద్దురు, టెన్షన్ కాకండి. వేదిక మీద ఉన్న వాళ్ళు ఒకసారి సన్మానం చేయండి, ఇమీడియట్గా చేద్దాం. కానీ ప్రశాంతంగా మొదలు తన సంతోషాన్ని పంచుకున్నాక మిగతా కార్యక్రమం ఉంటుంది. ఎక్కడెక్కడ పోం ఇక్కడనే ఉంటాం కాబట్టి ప్రశాంతంగా చేసుకుందాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సపోర్ట్గానే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఆశీస్సులు అందజేసిన కవిత గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. అలాగే గౌరవ మేయర్ గారు, గౌరవ లూడా చైర్మన్ గారు మంత్రి గారిని సత్కరించాల్సింది. తెలంగాణ జాతి చెడును తొలగించి సంక్షేమ ప్రగతి పాలనతో మాతృధరణిని వెలిగించి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సారథ్యంలో ఈరోజు మంత్రివర్యులుగా ప్రశాంత్ రెడ్డి గారిని ఆత్మీయంగా సందర్భం. దశాబ్దాల కాలం ఉద్యమంలో సాగి తెలంగాణ సభాధ్యక్షులు, స్థానిక గౌరవ శాసనసభ్యులు సోదరులు గణేష్ గుప్తా గారికి, మనందరి ప్రియతమ నాయకురాలు, భారతదేశంలోనే నేడు అత్యుత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొంది అనేక పురస్కారాలు, అనేక సన్మానాలు అందుకుంటున్నటువంటి మన పార్లమెంటు సభ్యురాలు గౌరవ కేసీఆర్ గారి ప్రతీక నాకు సోదరి సమానులు గౌరవనీయుల కల్వకుంట్ల కవితమ్మ గారికి, రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్
గౌరవనీయులు నాకు పెద్దన్న లాంటి వారు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారికి, జైరాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారికి, జిల్లాలో సీనియర్ శాసనసభ్యులు నాకు పక్కనే నియోజకవర్గంలో అనేక విషయాల్లో చేదోడు వాదోడుగా నాకు సలహాలు ఇస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు పాజిరెడ్డి గోవర్ధన్ గారు, అట్లాగే నా పక్క శాసనసభ్యులు మా శాసనసభ నియోజకవర్గంలో గ్రామస్తులు తమ్ముడు నా సోదరుడు జీవన్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు విజీ గౌడ్ గారికి, రాజేశ్వరరావు గారికి, జుక్కల్ సీనియర్ శాసనసభ్యులు మంచి మనిషి గౌరవనీయులు షిండే గారికి, ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు రవీందర్ రెడ్డి గారికి, శాసన మండలి సభ్యురాలు గౌరవనీయులు ఆకుల లలిత గారికి, నిజామాబాద్ పట్టణ మేయర్ సోదరి ఆకుల సుజాత గారికి, నిజామాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సోదరి సుమనారెడ్డి గారికి, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు విక గంగారెడ్డి గారికి, నుడా చైర్మన్ సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారికి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సోదరులు అన్సారీ గారికి, విఠలరావు గారికి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు డాక్టర్ మధుశేఖర్ గారికి, నరసింహనాయుడు గారికి, కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు అలీం గారికి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు పెద్దలు రామకిషన్ రావు గారికి, లక్ష్మారెడ్డి గారికి, పోషెట్టి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా పార్టీ నాయకులకు, ఎంపీపీలకు, అట్లాగే జడ్పీటీసీ సభ్యులకు, ఇతర నాయకులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా జిల్లాలో నలుమూలల నుండి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే నేను వస్తూనే నాకు అఖండ స్వాగతం పలికి తన సేనంతా నాతో పాటు కలిపి తీసుకొచ్చినటువంటి జాగృతి జిల్లా అధ్యక్షుడు అవంతి గారికి, అట్లానే జాగృతి సభ్యులందరికీ కూడా, అట్లాగే బాల్కొండ నియోజకవర్గం నుంచి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంతమందిని అందరినీ టిఆర్ఎస్ పార్టీ జిల్లా కుటుంబ సభ్యులందరినీ, టిఆర్ఎస్ పార్టీ జిల్లా శాసనసభ్యులను, శాసన మండలి సభ్యులను, ముఖ్యులను అందరినీ కూడా ఇక్కడ ఒక దగ్గరికి చేర్చి నాకు ఆశీర్వాదాలు ఇప్పించేందుకు ఇక్కడ అందరినీ కూడా చేర్చి ఈ కార్యక్రమానికి అన్నీ తానే నాకు తండ్రి లేని లోటును తీర్చి నాకు అక్కల ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు నడిపించిన కవితమ్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటాము. ఈరోజు
నన్ను రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకొని మంచి బాధ్యత నా మీద పెట్టినటువంటి నాకు దైవ సమానులు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మీ పక్షాన, నా పక్షాన, నా కుటుంబ సభ్యుల పక్షాన నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరు చూపించిన ఈ ప్రేమ, మీరు చూపించిన అభిమానానికి నా ఊపిరున్నంత మట్టుకు కేసీఆర్ గారి వెన్నంటనే ఉంటా, కేసీఆర్ గారి కుటుంబం వెంటనే ఉంటా, కేసీఆర్ గారి కోసం, కేసీఆర్ గారి కుటుంబం కోసం ఏదేనికైనా చేయడానికి సిద్ధంగానే ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. అయితే ఈ సందర్భంలో తప్పకుండా మా తండ్రి గారు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి గారు చెప్పిన ఒక 3 మాటలు నేను 2010వ సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పాల్గొన్న నియోజకవర్గ బాధ్యతలు తీసుకునే పోయే ముందు మా తండ్రి గారు నాకు 3 మాటలు చెప్పారు. ఒకటి, నువ్వు నమ్ముకున్న పార్టీ నాయకుడు ఏది చెప్పినా సరే కళ్ళు మూసుకొని మారు మాట చెప్పకుండా నీ నాయకుడు మాటనే శిరోధార్యంగా భావించి పని చేయాలి. నీ నాయకుడి క్షేమం కోసం, నీ నాయకుడి కుటుంబ క్షేమం కోసం అహర్నిశలు తపన పడాలి అని చెప్పి నాకు మొదటి మాటగా చెప్పారు. దాని తర్వాత నీ పార్టీ, నీ నియోజకవర్గ, నీ పార్టీ కార్యకర్తల కోసం వారి కష్టసుఖాల్లో పాల్గొంచుకోవాలి, ఎంత దూరమైన వారి కష్టసుఖాలను తీర్చడానికి వెళ్ళాలి అని చెప్పి మూడో మాటగా నిన్ను ఎన్నుకున్న నీ నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం ఎల్లప్పుడూ కష్టపడాలి, వారి మంచి కోసం పనిచేయాలి అని చెప్పి 3 మాటలు చెప్పి ఈ గత 7-8 సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు ఈ 3 విషయాలు నేను పాటించుకుంటూ ఇవాళ వస్తూ ఉన్నా. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వాళ్ళకు పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల విధేయత కనపరిచినటువంటి నాలాంటి సైనికుడికి, నాలాంటి సామాన్య కార్యకర్తకి ఇవాళ ఇంకా పెద్ద ఎత్తున బాధ్యతలపైకి నాకు జీవితాంతం సరిపోయేసే వాళ్ళ గుర్తింపు, ఆ సౌభాగ్యాన్ని కల్పించారు అని చెప్పి అందరికీ మాట్లాడుతున్నాను. ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ, స్పీకర్ గారు మాట్లాడుతూ జిల్లాలో ఆటోమేటిక్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి అని చెప్పి ఒక మాట చెప్పి బై డిఫాల్ట్ జరుగుతుంది. కానీ ప్రశాంత్ రెడ్డి విషయాలు కాబట్టి పాల్గొనకు సంబంధించి ఎక్కడో ఒక దగ్గర పెట్టుకొని మిగతా నియోజకవర్గాలకు ఇస్తారు అన్నారు. తప్పకుండా ఆ పాల్గొన్న నియోజకవర్గం కావచ్చు, జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో మన నాయకురాలు గౌరవ ఎంపీ కవితమ్మ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ జిల్లా అభివృద్ధికి సీనియర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్ రెడ్డి గారు లాంటి సీనియర్ల సలహాల సూచనల మేరకు మా శాసనసభ్యులందరి సమిష్టి నాయకత్వాన్ని అందించి మేమందరం కూడా ఒక్కసారిగా అందరం ఒకరుగా ఉండి అందరం సమానంగా భావించుకొని అందరం కూడా కలిసి జిల్లా అభివృద్ధికి పాటు పడతాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే రాబోయే రోజుల్లో పార్టీకి కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ఎంపీ కవితమ్మ గారి మార్గనిర్దేశకత్వంలో మరి ఇవాళ మన ఎమ్మెల్యేలందరి సమిష్ట సహకారంతో అందరినీ కలుపుకొని ఇవాళ నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని మినిమం ఎంత లేదన్నా 4 లక్షల మెజారిటీతో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. కవితమ్మ గారు ఉత్తమ పార్లమెంటేరియన్గా ఉన్నారు. ఇవాళ దేశంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎంపీగా మనం కవితమ్మని పార్లమెంట్కి పంపేయడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా
మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇంకొక జైరాబాద్ నియోజకవర్గం బీబీ పాటిల్ గారిని కూడా మొన్నటిసారి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపేయడానికి మనందరం కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం, కేసీఆర్ గారి సైనికులం కష్టపడి మనందరం కూడా ఆ జైరాబాద్ నియోజకవర్గాన్ని కూడా గెలిపియాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అట్లాగే షకీల్ వారి కూడా బోధన్ శాసనసభ్యులు వారికి వారి సిస్టర్ బాగలేదు, అట్లనే నిన్నటి మక్కా కూడా పోయిన వాళ్ళ కాబట్టి రాలేకపోయినారు. కాబట్టి వారి ఆశీర్వాదాలు కూడా నాకు ఉన్నాయి, వారి ఫోన్లో చెప్పారు, వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇకపోతే ఇవాళ మాట్లాడుతూ కవితమ్మ గారు ఒక మాట అన్నారు, అందరం కూడా చాలా సంతోషంగా అందరం నవ్వుకుంటా మాట్లాడుకున్నాం అన్నారు. నిజంగానే మా తమ్ముడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ మనం ఆర్మూర్ మొదలు వేయాలన్నాడు. తప్పకుండా పాల్గొండ నియోజకవర్గాలకు ఈ ఆర్మూర్ చూసుకున్న తర్వాత నేను పాల్గొండ నియోజకవర్గాన్ని చూసుకుంటా, అంటే ఏమీ తేడా లేదు. నాకు తమ్ముడిగా నా సోదరుడుగా తప్పకుండా అహర్నిశలు నీ మంచిని కోరుకునే వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో అన్ని పనులు కూడా అయ్యే విధంగా నా ప్రయత్నం జరుగుతుంది. గౌతమ్మ గారి ఆదేశాల మేరకు మార్గదర్శకం. అట్లాగే సీనియర్ శాసనసభ్యులు వాలిరెడ్డి గారు మాట్లాడుతూ మరి గణేష్ గుప్తా గారు 15 ఏళ్ల క్రితం మీరు చెప్పారు అన్నారు మినిస్టర్ ఆయనకు వస్తుందని అందరూ కూడా కోరుకున్నారు. వాస్తవంగా కూడా నాకు ఓపెన్గా కూడా చెప్పారు, నీకు మంత్రి పదవి వస్తే మాకేం ఇబ్బంది లేదు, బాధ లేదు, నువ్వు పని చేస్తావు, కష్టపడతావు అని చెప్పి వారు కోరుకున్నారు. అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. డెఫినెట్గా నేను మంత్రిగా కాకుండా మీకు ఒక తమ్ముడుగా, ఒక శాసనసభ్యుడిగా మీతో కలిసిమెలిసి పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. అట్లాగే షిండే గారు కూడా మాట్లాడుతూ వారు చాలా తక్కువ మాట్లాడతారు. వారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, పార్టీకి నాయకుడికి కష్టపడి పనిచేసే వ్యక్తికి ఇవాళ పదవి వచ్చింది అన్నారు. తప్పకుండా నేను కూడా మీ అందరికి మనం చేస్తా ఉన్నా. టీఆర్ఎస్ పార్టీలో పార్టీకి కష్టపడిన వ్యక్తులకు కావచ్చు, నాయకుడికి పనిచేసే వ్యక్తులకు కావచ్చు, తప్పకుండా ఏదో ఒక రోజు వస్తుంది, మంచి రోజు వస్తుంది. మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పి మనం చేస్తా ఉన్నా. లేట్ అయినా ప్రభాకర్ రెడ్డి జిల్లా చైర్మన్ వచ్చింది మనందరికి కూడా తెలుసు. అట్లా ఒక్కొక్కరికి కవితమ్మ గారు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటా ఉన్నారు. నాకు ఎన్నో విషయాలు ఎన్నోసార్లు పాతోళ్ళు ఎవరెవరు ఉన్నారో కూడా ఒక్కొక్క మనిషి పేరు తీసుకొని ఎవరిని ఎక్కడెక్కడ అకామిడేట్ చేయొచ్చు అని చెప్పి వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. కొద్దిగా లేట్ కావచ్చు కానీ అందరూ కూడా సరైన సముచితమైన అవకాశం, స్థానం కేసీఆర్ గారి నాయకత్వంలో, కవితమ్మ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీలో దొరికి తీరుతుంది అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అట్లనే ఇంకా మీరందరూ కూడా చాలాసేపు అయిపోయింది, భోజనాలకు కూడా టైం అయితే ఉన్నది. ఇంకోసారి కూడా మీ అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో పార్టీ కోసం కేసీఆర్ గారి ఆదేశాలను వారి అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి విషయంలో కావచ్చు, పార్టీ విషయంలో కావచ్చు, కవితమ్మ గారి నాయకత్వాన్ని వారి మార్గనిర్దేశకత్వంలో మేమందరం కూడా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ బాగోగులు కూడా గమనిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. అట్లాగే ఇవాళ ఒక సమస్య ఆర్మూరు, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి ఒక సమస్య వస్తూ ఉన్నది. మరి వాళ్ళ రైతులు ఎర్రజొన్నలకు రేటు లేదు, ప్రభుత్వం కొనాలని చెప్పి కొంచెం ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రభుత్వం కవితమ్మ గారి నాయకత్వాన్ని ముఖ్యమంత్రి గారికి ఈ విషయంలో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇష్టంగా ఈ సమస్యను పరిశీలిస్తూ ఉన్నారు. దీంట్లో కొద్దిగా కొన్ని చెప్పబోతున్నటువంటి విషయాలు దారి ఉన్నాయి, కొందరు కుట్రలు పడుతున్నారు. అతి తొందరలోనే రైతులకు ఏమాత్రం నష్టం జరిగే విధంగా ఈ సమస్యను పరిష్కారం చేయబడుతుంది అని చెప్పి నేను ఇక్కడ మనం చేసుకుంటూ